ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితొచ్చింది. ఒకవైపున ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి ఒక చిత్రమైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే ఆహ్, ఏదైతే భవనాలకు సంబంధించి అక్రమ భవన నిర్మాణాలు. అతని పేరేంటి? అంబటి మురళి. మొన్న పొన్నూరు నుంచి పోటీ చేశాడు. ఆయన బిల్డింగ్‌ని మాత్రం కూల్చేయాలంటూ పెద్ద ఎత్తున ఇష్యూ. అది దాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక ఇల్లు కట్టడం ఎంత కష్టమో, ఒక అపార్ట్మెంట్ కట్టడం ఎంత కష్టమో అంతా తెలుసు. అక్రమ నిర్మాణం అంటూ దాని మీద రచ్చ కూల్చేయాలని. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నిటికి కూడా బీపీఎస్ కట్టేసి కంటిన్యూ చేసుకోవచ్చని మళ్ళీ అదే ప్రభుత్వం చెప్తుంది. ఓ పక్కన అక్కడ అక్రమ నిర్మాణం అని ఆపించడం, కన్స్ట్రక్షన్ అయ్యి అమ్ముకోకుండా ఆపించడం. ఇటేమో ఇది నడుస్తుంది. ఇంకొకటి త్వరలో బీపీఎస్ కింద పెడతామనగానే 2024 వరకు కట్టుకున్న వాళ్ళకి పెడతామంటే ఏంటి? పాత ప్రభుత్వం హయాంలోని అక్రమ నిర్మాణాలు ఒప్పుకున్నట్టు. 19కి ముందు పెడదామంటే అంతకుముందు తెలుగుదేశం హయాంలోని అక్రమ కట్టాలి ఒప్పుకున్నట్టు. సరే కట్టేసుకున్నారు కదా, ఒప్పేసుకుంటారు అంటే ఇప్పుడు ఏంటయ్యా అంటే ఈనాడే రాసుకొచ్చింది. అక్రమ నిర్మాణాలు ఈ 10-15 నెలల్లో విపరీతంగా జరిగిపోయినాయి. బీపీఎస్ మార్గదర్శకాలు రాకముందే అక్రమ నిర్మాణాలు కట్టేస్తున్నారు. 4 ప్రధాన నగరాల్లో అత్యధికంగా ఉన్నాయి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. ఇక ప్రభుత్వం ఈ నెల 15 గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే పథకం అమలుకి రాష్ట్ర పురపాలక పట్టాభివృద్ధి శాఖ త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్న నేపథ్యంలో 2025 ఆగస్టు 31కి ముందు ఉన్నటువంటి అనుమతులకు సంబంధించినట్టు అన్నిటి కూడా ఇచ్చేస్తారన్నటువంటి పేరుతో పాత డేట్తో వీళ్ళందరూ కూడా చేసేయడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో దీని మీదన సిటీ ప్లానర్లు ఏం చేస్తున్నారు అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. సిటీ ప్లానర్లు అసలు ప్రభుత్వం ప్రస్తుతం ఏ అధికారైనా తన పని తను చేయగలుగుతున్నాడా? చేయనిస్తున్నాం మనం. రాజ్యాంగబద్ధ పాలన కాకుండా రాజకీయ పాలన అని ప్రభుత్వమే చెప్పింది. మా పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేయమని చెప్పి అధికార యంత్రాంగానికి చెప్పేసింది. ఇప్పుడు నిజాయితీతో చిత్తశుద్ధితో ఇల్లు కట్టాలనుకున్నోడికి పర్మిషన్స్ రావట్లే. బట్ రాజకీయ నాయకుడికి అధికార పక్షంలో ఉంటే లేదా అధికార పక్షంతో లింక్ ఉంటే చాలు జరిగిపోతుంది. అట్లని డబ్బులు తింటలేదా? లంచాలు తినేస్తున్నారు. సమస్య ఎక్కడంటే ఇదంట సిటీ ప్లానర్ల వలన ఇది అని. సిటీ ప్లానర్ ఏమైనా కట్టిస్తాడా? ఆయన జేబులో డబ్బులతో కట్టేది అధికార పక్షపు నాయకులే లేదా అధికార పక్షపు అండ ఉన్నటువంటి రియల్టర్లే. దాన్ని ఇప్పుడు ఈ పేరుతో చట్టబద్ధత చేసేస్తారు. ఎందుకని? ఒక అంటే ఇక్కడ ఇందులో వాళ్ళ తప్పు కూడా లేదు. బిల్డర్లు ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఒక 10-15 అంతస్తుల 10 అంతస్తులు, ఒక 5 అంతస్తులు, ఓ 10 ఫ్లాట్లు, ఒక అపార్ట్మెంట్ కట్టుతున్నాడు అనుకోండి ఎవరన్నా. అందులో ఒక ఫ్లాట్ వాల్యూ కరప్షన్కి సరిపోతుంది, లంచాలకు సరిపోతుంది. పైగా మళ్ళీ ఇంకా ఇబ్బందులు అయితే 2 ఫ్లాట్ల వాల్యూ వస్తుంది. ఇందులో మళ్ళీ సామాజిక వర్గ లెక్కలు ఉన్నాయి. నేను మొన్ననే చెప్పా, తెనాల్లో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటిది. 5 ఫ్లోర్లు ఒక వర్గానికి కట్టుకోవడానికి ఇస్తున్నారు. మిగతా వాళ్ళు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లే కట్టుకోవాలంటున్నారు. అంటే 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కడితే లాభం ఏం రాదు. మొత్తం 1.5 2 కోట్లు ఖర్చు పెడితే ఒక 10 లక్షలు 15 లక్షలు లాభం వస్తుంది. అది కూడా ఈ ఖర్చులకి లంచాలకి వెళ్ళిపోతుంది. అదే 5 అంతస్తులు కడితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇందులో రకాలు చూసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్. ఇవన్నీ తెలిసి అవినీతి నిజం, అక్రమ నిర్మాణం నిజం, కానీ బాబు గారికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. సిటీ ప్లానర్ల ఫెయిల్యూర్ అని రాయడం అన్నటువంటిది మనవాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే విచారం. ఇదే వైసీపీ ఉండుంటే బ్యానర్ హెడ్డింగ్ వైసీపీ బిల్డర్ల అరాచకాలు లేదా వైసీపీ నేతల అకృత్యాలు అని రాసేవాళ్ళు. మనకి జర్నలిజం చచ్చిపోవడంతో, నీచ జర్నలిజం పతాక స్థాయి చేయడంతో ఈ ప్రమాదం పెరుగుతుంది.